నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మవారి హుండీలను గురువారం దేవస్థానం ఆవరణలో లెక్కించారు. అమ్మవారికి నగదు రూపేణా 23,77,635 రూపాయలు సమకూరిందని కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్ తెలిపారు. అలాగే కానుకల రూపేణా బంగారం 15 గ్రాముల 500 మిల్లీగ్రాములు, వెండి 371 గ్రాములని చెప్పారు. విదేశీ కరెన్సీ సైతం లభించింది. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, అర్చకులు ఎస్వికేఎస్ శర్మ పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది పుణ్యక్షేత్రం భక్తజన ఆధ్యాత్మిక సంద్రంగా మారింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన రథోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి పారవస్యంలో మునిగారు. ఇసుక వేస్తే రాలనంతగా జనసంద్రం ఏర్పడి అంతర్వీధి మాడవీధులు నరసింహ నామస్మరణలతో మారుమోగాయి. బుధవారం రాత్రి స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణం అనంతరం భక్తులు నేరుగా సముద్ర తీరానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఓం నమో నారసింహాయ నామస్మరణలతో స్వామిని దర్శించుకొని పరవశించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన రథోత్సవం భక్తుల కనుల పండుగగా సాగింది. నవవధువులైన స్వామి అమ్మవార్లను బ్రహ్మరథంపై ఊరేగించి రథంపై ఆసీనులని చేశారు. వంశపారంపర్య సంప్రదాయాన్ని అనుసరించి మొగల్తూరుకి చెందిన కలిదిండి కుమార రామరాజ గోపాల బహదూర్ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు పానింగపల్లి కిరణ్ స్వామివారికి మంగళహారతి సమర్పించి గుమ్మడికాయ కొట్టి రథయాత్రను శుభారంభం చేశారు. భక్తుల జయ జయ ధ్వానాల నడుమ సాగిన రథయాత్ర గుర్రాలక్క ఆలయానికి చేరుకుంది. అక్కడ స్వామివారి సోదరి అయిన గుర్రాలక్క అమ్మవారికి సంప్రదాయబద్ధంగా చీరా సారలు సమర్పించారు. అనంతరం తిరుగు ప్రయాణంగా సాగిన రథం 16 కాళ్ల మండపం సమీపానికి చేరుకోవడంతో రథోత్సవం శాంతంగా ముగిసింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అధిష్ఠితమైన రథానికి అరటి గెలలు గుమ్మడికాయలతో మొక్కు చెల్లిస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని, సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని, సర్వసంపదలు సిద్ధించి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల అంచంచల విశ్వాసం. ఈ నమ్మకంతో ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కుబడులు చెల్లించుకున్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ఈ రథోత్సవంలో స్వామి అమ్మవార్లు అంతర్వేది మాడవీధుల్లో రథంపై ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు పటిష్టంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి సంబంధించి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇచ్చే వినతులకు, సూచనలకు ప్రాధాన్యతనివ్వాలని వీరి నుంచే ఎన్నికైన శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ అధికార యంత్రాంగానికి హితవు పలికారు. గురువారం జరిగిన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా మున్సిపల్ ఆదాయ వ్యయాలను ఆడిట్ చేయించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సైట్లో అప్లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. మొదటిసారిగా మీ మున్సిపల్ సమావేశం రావడం చాలా సంతోషంగా ఉంది. మున్సిపాలిటీ అంటే ఖచ్చితంగా ప్రజల యొక్క సంరక్షణ, ముఖ్యంగా నీరు, మంచినీరు, పారిశుధ్యం, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నిటిని మనం ఇప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఉండాలి, సమస్యలు ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఇప్పుడు మీకు మీ వార్డులో అనేక సమస్యలు ఉంటాయి. మీ వార్డు సమస్యలు కూడా ఖచ్చితంగా సభలో మాట్లాడుకోవాలి. సభలో మాట్లాడుకుంటే చైర్పర్సన్ అవన్నీ కూడా సంగ్రహంగా చూసుకుని దానికి ప్రాధాన్యత కార్యక్రమంగా ఇస్తూ ఉంటారు. నా రాజకీయ ప్రస్థానం కూడా, నేను కూడా మీకు మళ్ళీ ఒక మున్సిపల్ కౌన్సిలర్ని 2005లో తణుకు మున్సిపాలిటీలో. మరి అప్పట్లో అధికార పార్టీ ఒక వైఎస్ఆర్, ఒక రాజశేఖర అధికార పార్టీలో నా వైఫ్ చైర్పర్సన్. మీటింగ్ స్టార్ట్ అవగానే ఫస్ట్ ఎప్పుడూ కూడా ప్రతిపక్షాన్ని మాట్లాడమనే వాళ్ళం. ప్రతిపక్షం మాట్లాడితే సమస్యలు చెప్తారు, ఇమ్మీడియట్గా ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ఎత్తుకోవచ్చు. చైర్పర్సన్ బత్తిన లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఏవి రమణ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ఈ నెల 30-31 తేదీల్లో 2 రోజుల పాటు ఏలూరులో కోకో కాంక్లేవ్ రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి షాజా నాయక్ తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోకో సాగు విస్తరణ, అభివృద్ధి, నాణ్యతా ప్రమాణాలు వంటి వివిధ అంశాలపై రైతులకు నిపుణులు సలహాలు అందిస్తారని చెప్పారు. స్థానిక చింతలపూడి రోడ్లోని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానం, అధిక ఉత్పత్తి, నాణ్యతతో పాటు మార్కెటింగ్, అనుసంధానం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన విభాగానికి చెందిన జాతీయ సంస్థల డైరెక్టర్లు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు, జాతీయ బ్యాంకు ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోకో రైతులు, కోకో ప్రాసెసింగ్ పెట్టుబడిదారులు, కోకో అభ్యుదయ రైతులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉద్యాన శాఖ ద్వారా జనవరి 30-31 తారీఖున కోకో పైన కాన్క్లేవ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. అందులో ముఖ్యంగా ఈ యొక్క కోకో సాగు చేసేటటువంటి రైతులకు టెక్నికల్గా నాలెడ్జ్ ఇవ్వటానికి, అలాగే కోకో పంట అభివృద్ధి తర్వాత ప్రైమరీ ప్రాసెసింగ్, సెకండరీ ప్రాసెసింగ్, టెర్షరీ ప్రాసెసింగ్, ఈ 3 ప్రాసెసింగ్ తరపున కూడా ఈ యొక్క వివిధ సంస్థల అధిపతులను కూడా మేము పిలిపిస్తూ ఉన్నాము. వారి ద్వారా అక్కడ ఈ యొక్క కోకో కాన్క్లేవ్లో మన జిల్లా రైతులైతేనేమి, అలాగే ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్స్, కోకో రైతులు వీళ్ళందరూ కూడా పాల్గొని వారికి ఇక్కడ ఆ యొక్క కోకో గింజలు ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఈ యొక్క ప్రైమరీ ప్రాసెసింగ్లో మెయిన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ పైన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చరు ఫోకస్ చేసి రైతుల్ని ఈ క్వాలిటీలో భాగస్వామ్యం చేసి ఇవన్నీ తయారు చేసిన తర్వాత మంచి నాణ్యమైనటువంటి కోకో గింజలను తయారు చేసి వాటిని సెకండరీ ప్రాసెసింగ్లో ఈ కోకోకు సంబంధించినటువంటి చాక్లెట్ కానీ, ఈ యొక్క బటర్ కానీ, చాక్లెట్ యొక్క మాస్ కానీ ఇవన్నీ తయారు చేసేదానికి వివిధ సంస్థల నుంచి అధిపతులు కూడా, వివిధ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా మన జిల్లాకు రేపు 30-31 తారీఖున వచ్చి వారి యొక్క మెషినరీని కూడా ఇక్కడ మన జిల్లాలో ఈ యొక్క కోకో కాన్క్లేవ్లో డిస్ప్లే చేసి రైతులకు అది దాని యొక్క కాస్ట్ వివరాలు ఇవన్నీ కూడా. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని కొయ్యలగూడెం వేణుగోపాలస్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని బుధవారం అర్ధరాత్రి సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పండితులు గోవర్ధన శేషాచార్యుల ఆధ్వర్యంలో ఈ క్రతువును చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులతో పాటు దేవస్థానం చైర్మన్ మద్దు గోపి దంపతులు పాల్గొన్నారు. నేవీ ఆయుధ డిపో పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో గురువారం కొయ్యలగూడెంలో రైతులు ధర్నా చేపట్టారు. మండలంలోని పలు గ్రామాల రైతులు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తహసీల్దార్ కార్యాలయం నుండి మెయిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి తాడేపల్లిగూడెం రోడ్డు వద్ద కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. గ్రామ సభ తీర్మానం లేకుండా, ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ప్రభుత్వం భూసేకరణ ఆపాలని నినాదాలు చేశారు. ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు ఆపకపోతే ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం సాగిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య, పలువురు నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఉండి నియోజకవర్గంలో స్పష్టం చేసిన అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పెంచుతున్న సేవలు పేర్కొన్న జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరుమిల్లి. తణుకులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన భీష్మ ఏకాదశి పూజలు
కేశవస్వామి గుడిలో కిక్కిరిసిన భక్తులు, ఘనంగా అన్న సమారాధన. తాళపూడి మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి, పాల్గొన్న కూటమి పార్టీల నాయకులు. బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి పాటల పోటీలకు ఎంపికైన దోబచెర్ల బాలిక శ్రీవల్లి, హర్షం వ్యక్తం చేసిన సంఘమిత్ర స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు. అంగరంగ వైభవంగా నిర్వహించిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవాలు. రథోత్సవంలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యతనిచ్చి గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేయాలి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ సమావేశంలో అధికారులను సూచించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.